ఈరోజు మా ఫ్రెండ్ అయితే మాత్రం ఎవడో మొఖం చూసాడో మరి తెలియదు కానీ తెల్లారేసరికి బాగానే చేశాడు. నైట్ అవ్వగానే నైట్ 1 నుంచి 2 గిగ్ అయితే బుక్ చేసి డ్యూటీ చేస్తున్నాడు. చేస్తుంటే నేనైతే లాస్ట్ అవర్లో పికప్ చేసుకొని డెలివరీకి వెళ్తున్నాను. అప్పటి నుంచి కాల్ చేసి అంటున్నాడు, ఇలాగ అయింది అన్నాడు. ఏంటంటే బండి యాక్సిడెంట్ అయిందని. ఏంటంటే రోడ్డు మధ్యన ఒక ఆవు ఆగుంది, బ్లాక్ అండ్ వైట్ కలర్. అక్కడ చీకటి ఉంది, ఆ చీకట్లో ఆవు కనబడలేదు. ఈడేంచి చూసుకొని వెళ్ళాడు, కానీ అక్కడికి దగ్గరికి వర్షం పడుతుంది. అసలు ఫుల్ వర్షం పడుతుంది. దాని టైంలో చూసుకోకుండా ఆవు మీద ఎక్కించి పడిపోయాడు. పడిపోతే ఆ ఐటమ్ పోయింది. మళ్ళీ దాని తర్వాత నుంచి ఇరిగి దెబ్బలు దారుణం. ఏంటంటే ఆవుకి ఏంటో మరి తెలియదు. ఆవు మళ్ళీ పక్కకి మళ్ళీ వెళ్ళిపోయింది. దాని తర్వాత చూసుకుంటూ హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్ళి నేను ఇంకొకరు వచ్చి మా ఫ్రెండ్ మొత్తం ముగ్గురిని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసాం. హాస్పిటల్ వెళ్తే అక్కడ గడ్డం దగ్గర కాల్ తెరిచింది, దెబ్బతింది ముడికి దగ్గర. గడ్డం దగ్గర 3 కుట్లు పడ్డాయి. డ్రైవ్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూస్తున్నాను. నేను చాలా చల్లగా భయపడతాను. రోడ్డుపైకి ఎక్కాలంటే భయం వేస్తుంది. డ్యూటీ చేసిన 95% జొమాటో స్విగ్గీ చేసిన వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది అంటే, వెళ్ళేటప్పుడు దారిలో అన్నీ ఉంటాయి. కస్టమర్ నుంచి బయటేమని అంటారు. మేము ఫాస్ట్గా వెళ్తుంటే ఏమైనా సరే వాళ్ళకి సంబంధం లేదు. ఇప్పుడు చిన్నదాంట్లో అయిపోయింది. దగ్గర పెద్ద అయితే ఎంత బాధపడాల్సి ఓపీ తీసుకున్నాం. ఓపీ దగ్గర నుంచి ఇలాగ 4-5 సార్లు అయితే మాత్రం దారుణం తిప్పారు. ఇటు అటు తప్పదు మన అవసరం అని చెప్పేసి అలా తిరుగుతున్నాం.